నా పేరు కరంతోత్ పాండు నాయక్, జిల్లా రాష్ట్ర గిరిజన సంఘ అధ్యక్షుడిని. ఈరోజు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మా గిరిజనులకు ఎంతో అన్యాయానికి గురి చేసినటువంటి ప్రభుత్వంలో మొదటి ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. దానికి కారణం మా గిరిజనులు అవలంబించినటువంటి పద్ధతి ఆయనకు తెలుసు. మా గిరిజనులు లేకపోతే వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు గత 4 సార్లు మేము మా గిరిజన జాతులు 32 తెగలకు సంబంధించినటువంటి జాతులు మొత్తం మేము వాళ్ళని సొంత తమ్ముళ్ళలాగా అన్నలాగా బిహేవ్ చేసి వాళ్ళకు సీటు వస్తే మాకు వచ్చినట్టుగా మేమే ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి ప్రచార కార్యక్రమం పాల్గొని వాళ్ళని గెలిపించడంలో మేము ప్రథమ స్థానం అవలంబించిన వాళ్ళలో మేము మొదటి వ్యక్తులుగా మేము అనుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గిరిజనులకు ఏ విధంగా అన్యాయం చేసిందనేది మా గిరిజన జాతులకు చెందినటువంటి నాయకులు ఈరోజు చెప్తున్నారు. ఎక్కడో పాడేరు, శ్రీకాకుళం ఆ జిల్లాలలో మీ గిరిజనులకు మంత్రి పదవులు ఇచ్చాను, ముఖ్యమంత్రి పదవి ఇచ్చానని చెప్తున్నారు. కానీ ఎక్కడో శ్రీకాకుళం, విజయనగరం వాటితో మాకు పనే ఉంది. ఇక్కడ పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా కానీ, నర్సాపేట జిల్లా కానీ ఇక్కడ బంజారాలు, ఎస్టీలు, చెంచులు, ఎరుకుల యానాది వీళ్ళు ఎక్కువ ఈ జాతులకు సంబంధించినటువంటి గిరిజనులను ఈరోజు మీరు ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి పదవులు లేకుండా మమ్మల్ని అణగదొక్కే కార్యక్రమంలో అవలంబిస్తున్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్ణయించుకుంటున్నాను. ఈరోజు పల్నాడు ప్రాంతంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గిరిజనులు అసలు ఉన్నారో లేదో అనేది కూడా ఆయన కంటికి కనిపించని పరిస్థితి. గత 4 అసెంబ్లీ ఎన్నికలలో మేమే ప్రధాన పాత్ర పోషించి ఎమ్మెల్యేని గెలిపించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గాలకు మేము బయటకు వచ్చి ఈరోజు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీ పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు మా గిరిజనులు న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్మి ఈరోజు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గెలవాలనే ఒక సంకల్పంతో మేము ప్రచార కార్యక్రమానికి నాగార్జునసాగర్ రావడం జరిగింది. ఈ నాగార్జునసాగర్ వచ్చిన తర్వాత మా పెద్దలు చౌదరి గారు, కోటయ్య గారు, అట్లానే పరమేశ్వరరావు గారు, అట్లానే మన రామచంద్ర నాయక్ గారు, మన రత్తయ్య బాబు, ఈ పెద్దలందరూ మమ్మల్ని సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఖచ్చితంగా సైకిల్ వస్తుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా గిరిజనులకు మేలు జరుగుతుందని మా ఆశాభావం. ఎందుకంటే అంతకుముందు సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో చంద్రబాబు నాయుడు చిన్న పొరపాటు చేస్తే ఏదో గిరిజనులను ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తున్న చిన్న విషయం తెలిస్తేనే ఉలిక్కిపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. మీకు అలాంటివి జరగదు, నా ప్రభుత్వంలో మీకు అండగా ఉంటానని. కానీ ఇతను చేసిన ఘనకార్యమైంది. ఎవరికి తెలియకుండా ఢిల్లీకి పార్లమెంట్కి సిఫార్సు పెట్టి గిరిజనుల జాతులు, ఎస్టీ జాబితాలను తొలగించే విధంగా సిఫార్సు పంపించడం జరిగింది. దీనిపై మేము 2 సంవత్సరాలుగా ఉద్యమం చేసినా పట్టించుకునే దాఖలాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు పంపించిన 10 రోజులు మాత్రమే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తే మళ్ళీ దాన్ని రివర్స్ వాపసు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తులలో చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తిగా మేము భావిస్తూ, ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా అతను ఉంటేనే బాగుంటుందని మా గిరిజన జాతుల తరఫున ఆయన్ని మేము గౌరవిస్తూ ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఈ పెద్దల సహకారంతో ఆయన ఖచ్చితంగా గెలిపించే దానిలో గిరిజనులు ప్రముఖ పాత్ర వహిస్తారని తెలియజేస్తూ, బోయ వాల్మీకి అనే కులాలలో మమ్మల్ని కలుపుకుంటూ వాళ్ళని కూడా ఎస్టీ రిజర్వేషన్లో కలపాలని సిఫార్సు పెట్టిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ దుర్మార్గ చర్యలు మానుకోవటం ఏందిలే. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నన్ను అర్థం చేసుకొని సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే వచ్చే ప్రభుత్వం మాది కాబట్టి మీరు దీంతోనైనా మేల్కోవాలి. మా గిరిజన జాతులు చేసిన అన్యాయాన్ని మీరు మనశ్శాంతిగా అంగీకరించి పక్క తొలగాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను.